ఎక్కడికి వెళ్ళారు నాన్న? నాన్న వచ్చాడు. ఏంటి నాన్న అలా ఉన్నారు? నాన్న 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 ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? టాబ్లెట్ మంచినీళ్ళు కూడా తీసుకురా. ఏమైంది నాన్న? విషయం ఎవరికైనా చెప్తే ఈ కుటుంబంలో అందరినీ చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళారు నాన్న? ఏమైంది నాన్న? ఎందుకు అలా ఉన్నారు? అది కాదు నాన్న, ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఎక్కడికి వెళ్ళారు అసలు ఈ టైంలో? నాన్న ముందు టాబ్లెట్ వేసుకోండి. పిల్లవారితే కనకనంద పెళ్లి కదమ్మా. ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా తన పెళ్లి జరిగేలా చూడమని దేవుణ్ణి వేడుకోవడానికి గుడికెళ్ళి వచ్చానమ్మా. అయినా ఈ టైంలో గుడికేంటి నాన్న? నాన్న, నా పెళ్లి జరగబోతుందని కాసేపటి క్రితం వరకు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, మరి ఇంతలోనే ఈ టెన్షన్ ఎందుకు నాన్న? ఆడపిల్ల పెళ్ళంటే ఆషామాషి కాదు కదా. పెళ్లికి సంబంధించిన పనులన్నీ ఆయన నెత్తి మీద పెట్టుకున్నారు, అందుకే ఇలా టెన్షన్ పడుతున్నారు. మామయ్య, నందు పెళ్లి ఏర్పాట్లు నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పాను కదా, మరి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నందు పెళ్లి సంతోషంగా జరుగుతుంది, నేను జరిపిస్తాను. మీరు మనసులో ఎలాంటి కంగారు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మండపానికి తీసుకెళ్లే వరకు, తన మెడలో 3 ముళ్ళు పడే వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను మురళి దగ్గరుండి చూసుకుంటాం. ఈ బాధ్యతను మాకు వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి. మామయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇంటికెళ్ళి ఉదయాన్నే వచ్చేస్తాను. ఏరా, వెళ్ళిపోతావా? ఏమైంది మామయ్య? వెళ్ళిపోవటం తప్పదు అని తెలిసినప్పుడు ఏదో టైంలో వెళ్ళిపోక తప్పదు కదరా. అదేంటి మామయ్య అలా మాట్లాడుతున్నారు? ఏంలేరా, నాకు ఓ మాట ఇవ్వమని, కుటుంబాన్ని చూసుకుంటానని. మాటిస్తున్నాను మావయ్య, నీ ఇంటిని కుటుంబాన్ని నేను చూసుకుంటాను. నాన్న, మీరు లోపలికి పదండి. నా కోసం మీ చెల్లెలతో మనస్పర్ధలు తెచ్చుకుంటావా? నా ఫ్రెండ్ తప్పు లేకుండా ఎవరైనా ఏదైనా అంటే రక్త సంబంధాన్ని కాదు, అవసరమైతే దేవుణ్ణైనా ఎదిరిస్తాను. ఏంటో నువ్వు చూసే నాన్న, ఏ విషయమైనా చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నా ధైర్యం కూడా అదేనమ్మా. రేపు నేను పోయాక నాన్న మాటలు. అదేనమ్మా, నేను దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వే చూసుకోవాలి. ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. మీ అమ్మకి వంటగది తప్ప వేరే ప్రపంచం తెలీదు. మీ నాన్నమ్మ దేవుని తలుచుకుంటూ బతికే వయసులో అలకనందకి అమెరికా వెళ్తే జీవితం ఆనందంగా ఉంటుందనే ఆలోచన తప్ప జీవితం గురించి పూర్తిగా తెలియదు. గౌతమి ప్రతి క్షణం కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది. కాసేపు కలెక్టర్ అవుతానని, కాసేపు పోలీస్ ఆఫీసర్ అవుతానని, కాసేపు ఇంకేదో అవుతానని. తన ఆలోచనలో మైండ్ సెట్ స్థిరంగా లేవు. అనేది లోకజ్ఞానం తెలియని వయసు. కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. మీరు ఇంతలా చెప్తారు కదా, కానీ మీరు దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెవ్వరు నా మాట వినరు. ఒక్క నిమిషం నాన్న. నాన్న, ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ మళ్ళీ చెప్పండి, రికార్డ్ చేస్తాను. వీళ్ళు ఎప్పుడైనా నా మాట వినకపోతే మీరు చెప్పిన మాటలు చూపించి అందరినీ భయపెట్టి కంట్రోల్లోకి తీసుకుంటాను. చెప్పండి నాన్న. నేను వెళ్ళిపోయాక ఈ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి, ఇదే బాధ్యత. నాన్న, మీరు అప్పగించిన బాధ్యతే కాదు, మీ మాటలు కూడా ఎప్పటికీ నాతోనే ఉంటాయి. సరే నాన్న, ఉదయం పెళ్లి పనులు చూడాలి, పడుకోండి. అమ్మ జాను, నేనున్నాను కదా నాన్న, అన్నీ నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా పడుకోండి.
ఈ తోట నా పేరు మీద రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు ఈ తోట చేజారిపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. నా కుటుంబాన్ని గట్టిగా పేదరితో అనుభవించాల్సి వస్తుంది. నా నలుగురు భవిష్యత్తు ఏమైపోతుంది? నేను అమెరికా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను నాన్న. నాకు మంచి ఎన్ఆర్ఐ సంబంధం చూడు నాన్న. నీకన్నా నాకేది ముఖ్యం కాదు తల్లి. చేద్దాం. బంగారం ఎలాగో పెడతారు, తో పాటే కొత్తగా కొన్న తోట. ఆ తోట నా కూతురు బంగారు భవిష్యత్తు కన్నా పెద్దదేం కాదు. మా అబ్బాయి పెళ్లిపేట లెక్కగానే తోట కాగితాలు నా చేతిలో పెడతారు కదా. ఈ తోట నా పేరు మీద రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. నువ్వు నందు కలిసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా ముస్తాబయ్యి ఒకే కారులో పెళ్లి మండపానికి వెళ్ళాలనుకున్నాను. కానీ తను పెళ్లి కూతురుగా వెళ్లే కారుకి నేను డెకరేషన్ చేసేలా ఆ దేవుడు రాసి పెట్టాడు. క్షణాల్లో నందు మీద నాకున్న ప్రేమ, నందు గురించి నేను కన్న కలడు శాశ్వతంగా ముగిసిపోబో. త్వరగా రెడీ చేయవే. కళ్యాణ మంటపానికి బయలుదేరాలి. అవతల మీ బావగారి వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. అమ్మా తల్లి, నేను ఎంత త్వరగా రెడీ చేసినా ముహూర్తం టైంకి నీకు పెళ్లి చేస్తారు. నువ్వు ఆరాటం చేస్తున్నావనో ఆరాట పడుతున్నావనో ముందే చే. నానమ్మ ఒక సామెత చెప్పేది గుర్తుందా? ఆరాట పెళ్లి కొడుకు పేరంటాల మెడలో తాళి కట్టాడంట. నీ ఆరాటం కూడా అలాగే ఉంది. ఆరాటం కాదే, ఆనందం. ఇంకా సేపట్లో నా పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతాను. నేను కలలు కన్న ప్రపంచంలో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. అయ్య బాబోయ్, తలుచుకుంటేనే మనసు ఆనందంతో గాలం తేలిపోతుంది. అమ్మా, మండపానికి వెళ్ళడానికి టైం అయింది. అందరూ రెడీనా? అందరూ రెడీ అవుతున్నారే. అరగంటలో బయలుదేరొచ్చు. కానీ మీ నాన్న ఇంకా నిద్ర లేవలేదు, రెడీ కూడా అవ్వలేదు. అదేంటమ్మా, నాన్న రోజు అందరికంటే ముందే నిద్ర లేస్తారు కదా. మరి ఈ రోజు ఇంకా నిద్ర లేవకపోవడం ఏంటి? లేక నందు పెళ్లి పెట్టుకుని. రాత్రి మీ నాన్న పెళ్లి ఏర్పాట్ల గురించి బాగా టెన్షన్ పడ్డారు కదా. అలసిపోయి కాస్త ఎక్కువసేపు పడుకుంటున్నారు అనుకున్నాను. అందుకే నేను కూడా నిద్ర లేపలేదు. కిన్నెర, వెళ్ళి మీ నాన్న నిద్ర. సరే అమ్మా. జాను, ఇప్పుడే వస్తానమ్మా. వెళ్ళు. వస్తున్నా. నాన్నా, నాన్న, అక్క పెళ్ళయ్యేంత వరకు నేను నిద్రపోతని చెప్పావు కదా. మరి కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇలా నాన్న, నువ్వు తీసుకొచ్చిన డ్రెస్ తీసుకున్నా. ఎలా ఉన్నాను చెప్పు నాన్న. లేదు. వస్తున్నానే. ఏమైతే జరుగు. ఏమండి 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 జాను, ఏమింది అక్క? ఏమైందమ్మా? ఎందుకు ఇలా అరుస్తున్నావు? మీ నాన్నని ఇందాక నుంచి తెలుస్తున్నా. నాన్న లే. నాన్న, 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 చంపరా. ఏమండి జాను, ఏమైతే? ఏమైందత్తయ్య? మావయ్య లేవడం లేదురా. చూడు. మావయ్య, మావయ్య, నాన్న, నాన్న. ఏమైంది బాబు? ఏమైంది? అంకుల్ చనిపోయారు. శంకర్ నారాయణ గారికి కొడుకులు లేరు కాబట్టి మురళి, నువ్వే ఆయన చితికి నిప్పు పెట్టు.
నాన్నకి మేము తలకొరివి పెడతాం. ఆడపిల్లలు తలకొరి పెట్టడం శాస్త్ర విరుద్ధం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా నాన్నకి మేమే తలకొరివి పెడతాం. శంకర్ నారాయణ ఎవరికో ఒకరికి చెప్పాలని ప్రయత్నించినట్టుగా అనిపించింది. కాకపోతే ఎవరికి చెప్తే ఏమవుతుందో అమ్మని భయం ఎక్కువగా కనపడుతుంది. అట్లీస్ట్ మురళికి చెప్పుకున్నా బాగుండు, పోనీ జానుకి చెప్పినా బాగుండు. ఎందుకంటే జాను స్ట్రాంగ్ అమ్మాయి కదా, ఏదైనా ఫేస్ చేయగలిగేది అనే ధైర్యము ఆ నమ్మకం ఎందుకు ఆయనకు లేకపోయిందో అనిపించింది. మొత్తానికైతే శంకర్ నారాయణ పాత్ర ఇంతటితో అయిపోయినట్టే కదండి. ఇకపై ఇంక ఎలా ఉండబోతుంది వీళ్ళ జీవితం అనేది మనకు రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ.